ఆయుర్వేదమ్మలకు, ఆయుర్వేదయ్యలకు, చిన్నారి బిడ్డలకు అందరికీ ఆయుర్వేద శుభోదయం. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రతిరోజు జీ తెలుగు ఛానల్లో చెబుతూ ఉన్న ఆయుర్వేద సాంస్కృతిక పునరుజ్జీవన పథకానికి సంబంధించిన అనేక రకాల జీవన విజ్ఞాన పద్ధతులను చక్కగా నేర్చుకుంటూ ఆచరిస్తూ ఆరోగ్యం పొందుతూ మీ అనుభవాలను ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూ ఉన్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి శుభాశీస్సులు అందిస్తున్నాం. ఇప్పుడు మనకు వేసవి కాలం ప్రారంభమైంది. ఈ వేసవిలో కొంచెము పని చేస్తేనే, కొంచెము శ్రమ చేస్తేనే శరీరం అధికముగా వేడిని పొంది, ఈ అధికమైనటువంటి వేడి వల్ల శరీరములో వేడి అంటే పైత్యము యొక్క ప్రభావము అధికము కావటం వల్ల పైత్య జ్వరాలు సంప్రాప్తించేటువంటి అవకాశం ఈ వేసవిలో ఉంటుంది. అంటే అధికమైన వేడి వలన శరీరములో పుట్టేటువంటి జ్వరం పైత్య జ్వరం, అంటే పిత్తము శరీరములో ప్రకోపించటము వల్ల. అందువల్ల మనం జాగ్రత్తగా వేడి అధికంగా చేసేటువంటి పదార్థాలను ఈ వేసవిలో తీసుకోకుండా, అలాగే బిడ్డలకు కూడా పెట్టకుండా కొన్ని ముందు జాగ్రత్తలు మనం తీసుకుంటూ చక్కటి సులభమైనటువంటి ఉపాయాలతో ఈ విధమైనటువంటి పైత్య జ్వరం మన ఇంట్లో మన బిడ్డలకు కానీ, పెద్దలకు కానీ, ఇరుగు పొరుగు ఇళ్లలో కానీ, మిగతా వాళ్ళకు కానీ, ఎవరికి మన తెలిసిన వాళ్ళకు వచ్చినా కూడా వాళ్లకు ఈనాడు చూపించబోయేటువంటి ఈ చక్కని ఆహార ఔషధాన్ని వాళ్ళకు కూడా చూపించి మీరు వాళ్ళను కూడా ఆరోగ్యవంతులుగా చేయడానికి ప్రయత్నించాలని మీ అందరికీ సూచిస్తూ హెడ్డింగ్ పెట్టుకోండి. పైత్య జ్వరహర కషాయం. కాగితం కలం తీసుకొని ఈ ప్రధాన నామకరణం చేసి సిద్ధంగా ఉండండి. ఈ వేసవిలో వచ్చేటువంటి జ్వరాలకు రాసుకోండి జాగ్రత్తగా. 1/2 లీటరు మంచినీళ్లు, చక్కగా ఒక 1/2 లీటర్ నీళ్లు తీసుకోండి. 1/2 లీటర్ నీళ్లు అంటే ఇంకొంచెం పెద్ద గ్లాస్ అనుకోండి, కరెక్ట్గా 1/2 లీటర్ అవుతుంది. 1/2 లీటర్ నీళ్లు ఒక పాత్రలో పోసేయండి. పొయ్యి మీద పెట్టిన పాత్రలో పోసి 2 లేక 3 నిమ్మకాయలు, చక్కగా నిమ్మపండ్లు తీసుకోండి. నిమ్మపండ్లు, ఈ నిమ్మపండ్లు బాగా పచ్చగా ఉండాలి, అంటే అందులో రసం ఉండాలి. నిమ్మపండ్లు ఇవి ఒక 3 తీసుకోండి. ఇవి నిమ్మపండ్లు తీసుకొని కొంచెం బాగా ఇట్లా చేత్తోటి ఇలా 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 బాగా, లేదా కింద 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 అయినా సరే మనం ఇట్లా చేసేయండి. ఇట్లా చేస్తే బాగా రసం అంతా ఇందులో ఊరుతుంది. దీన్ని మధ్యకు కోసి విత్తనాలు రసములోకి రాకుండా జాగ్రత్తగా ముందు రసాన్ని మనం తీసుకుంటున్నాం. చూడండి జాగ్రత్తగా మీరు. విత్తనాలు తీసేసి ఈ రసం పెట్టుకోవాలి. మనం బాగా చక్కగా రసం పిండాలి. మీ దగ్గర రసం పిండేటువంటిది ఉంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు మీరు. విత్తనాలు ముందే పక్కన పడేసేసి చక్కగా రసం తీసుకోవాలి. 2 లేక 3 నిమ్మకాయలు. ఇవన్నీ చాలా సులభమైనటువంటివి. సూక్ష్మములో మోక్షం ఉంది. చక్కగా బిడ్డలు కానీ పెద్దలు కానీ తాగడానికి ఇంపుగా ఉంటుంది. ఏమీ కష్టం ఉండదు. దీనివలన ఏమీ ఇతర అపకారం ఉండదు. చక్కగా శరీరానికి చల్లదనము, శాంతి కలిగి జ్వరం మాయమైపోతుంది. ఇట్లాగా మనము నిమ్మరసం తీసుకొని చూడండి, ఇలాగ మనం నిమ్మరసం తయారు చేసుకున్నాం. చూశారు కదా మీరు. ఈ నిమ్మరసాన్ని ఆ నీళ్లలో కలపాలి.
గింజలు పడకుండా చక్కగా అలా చేసిన తర్వాత ఇప్పుడు మనం పొయ్యి వెలిగించాలి. మీరు చాలా పెద్ద పెద్ద వంటలే బ్రహ్మాండంగా చేస్తారు. ఇది చేయటం మీకు చాలా సులభమైనటువంటి పని. నిమిషంలో చేసేస్తారు మీరు అద్భుతంగా. చిన్న మంట పెట్టి దీని మీద కషాయము రావాలి. ఒక 10 నిమిషాల సేపు దీన్ని మనం చిన్న మంట పైన, సన్న మంట పైన మరిగించాలి. ఈ నిమ్మరసం యొక్క ప్రభావము మంచి నీటిలో కలిసిపోతుంది. చూస్తూ ఉండండి మీరు, ఇక్కడ కషాయం తయారవుతుంది. చూడండి, ఇలాగా 10 నిమిషాలు చిన్న మంట పైన మరిగించిన తర్వాత ఆపేసేయాలి. పొయ్యి ఆపివేసి నిదానముగా పాత్రను పట్టుకొని వడపోసుకోవాలి. వడపోసుకున్న తరువాత ఈ వడపోసిన నిమ్మ కషాయం ఇప్పుడు చాలా వేడివేడిగా ఉంది. ఇది కొంచెం గోరువెచ్చగా అవ్వాలి. గోరువెచ్చగా అవ్వాలి. కొంచెం సేపు ఫ్యాన్ కిందనో లేదా విడిగా గాలి తగిలే చోట దీన్ని ఉంచండి. ఇలాగా వేడి తగ్గిన తర్వాత ఇందులో మనం ఏం చేయాలి? చక్కెర వేసి బాగా కలిపి, ఎంత రుచికరంగా ఉంటుంది ఇది, చాలా రుచికరంగా ఉంటుంది. ఇట్లా కలిపిన తర్వాత దీన్ని చక్కగా ఒక గ్లాసులో పోసుకొని ఈ గ్లాసులో పోసుకొని ఈ రుచికరమైనటువంటి నిమ్మ పానీయాన్ని తాగితే జ్వరం తగ్గిపోతుంది. చక్కగా ఇట్లాగా చాలా బాగుంది. ఈ నిమ్మ కషాయం అతివేడి వలన జ్వరము వచ్చిన వాళ్ళు రోజుకు 2 లేదా 3 సార్లు, అంటే వాళ్ళ జ్వరము యొక్క స్థాయిని బట్టి సేవిస్తూ సులభంగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకుంటూ ఉంటే ఈ పైత్య జ్వరాలు, వేసవి జ్వరాలు తగ్గిపోతాయి. చక్కగా చూడండి, మంచి డ్రింకు, ఎంత మంచి రంగు వచ్చింది చూడండి. బాగా హాయిగా దీన్ని మనం తాగొచ్చు. ఇది తాగి విశ్రాంతి తీసుకుంటే అధికముగా జ్వలించిపోతూ లోపల భగభగ మంటలు పుట్టించేటువంటి అధిక వేడి అప్పటికప్పుడే అతి కొద్ది సమయంలోనే తగ్గిపోయి జ్వరం తగ్గిపోతుంది. జ్వరం మొత్తం దారిలోకి వస్తుంది. బాగా హుషారుగా మనం నిద్రలేస్తాం. దీనివల్ల కేవలం జ్వరం తగ్గటమే కాకుండా పైత్యము నివారించబడటం వల్ల తల తిరగటము, పైకి తేపులు రావటము, ఆకలి లేకుండా పోవటము, నాలుకకు రుచి తెలియకుండా పోవటము, అగ్ని మందగించిపోవటము, ఇలాంటి సమస్యలు కూడా తొలగిపోయి చక్కగా మంచి ఆకలి పుడుతుంది. అంటే జఠరాగ్ని బాగా జ్వలిస్తుంది. దాని వలన మంచి ఆకలి ఉత్పన్నమవుతుంది. ఎప్పుడైతే మంచి ఆకలి పుడుతుందో మనము హాయిగా తింటాం. తిన్న ఆహారం బాగా సక్రమంగా జఠరాగ్ని వలన జీర్ణమవుతుంది. జీర్ణమైనప్పుడు అది ధాతువులుగా మారుతూ శరీరానికి బలము కలుగుతుంది. పైత్య జ్వరహర కషాయం కావలసిన పదార్థాలు: మంచినీరు 1/2 లీటర్, నిమ్మకాయలు 2 లేదా 3, పంచదార తగినంత. తయారు చేసే విధానం: నిమ్మకాయల నుండి గింజలు లేకుండా రసాన్ని తీసుకోవాలి. 1/2 లీటర్ నీటిలో నిమ్మరసం కలిపి 10 నిమిషాల పాటు చిన్న మంటపై ఈ మిశ్రమాన్ని మరిగించాలి.
ఈ కషాయాన్ని వడపోసుకుని తగినంత పంచదారను కలిపి తాగడం వలన అరుచి, తేన్పులు, తల తిరగడం వంటి సమస్యలతో పాటు పైత్య జ్వరాన్ని నివారించుకోవచ్చు. ఇంత చక్కని అద్భుతమైనటువంటి ఆహార ఔషధం మీరు మర్చిపోకుండా ఈ జీవన విజ్ఞానాన్ని ప్రచారం చేయడం కోసం మీరందరూ ప్రయత్నించాలని కోరుతూ అందరూ చెప్పండి, జై ఆయుర్వేదం, జై